ప్రైజుల దేవుడికి వందనాలు. ప్రభుపక్షముగా మీ అందరికీ శుభాలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. యేసు ప్రేమ సహవాస కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, కొన్ని సత్యాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభుపక్షముగా ఆయన మనకేం చెప్పాడు అదే మనం చెయ్యాలి. సందేశం ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చేయండి. గలిలయ దేశములోను 3వ దినమున అక్కడ గానా అని ఊరుంది. అక్కడ ఒక యోహానుకి వెళ్ళాడు. యేసు తల్లి అక్కడ ఉంది. అక్కడ శిష్యులు కూడా ఉన్నారు. ఆ యోహాను సమయంలోనూ మరి పిలువబడిన దాసరసం అయిపోయింది. ఏం చేయాలి? దాసరసం అయిపోతే యేసు తల్లి ఉంది, వారికి దాసరసం లేదని ఆయనతో చెప్పాడంట. యేసు ఆమెతో, అమ్మా, ఏంటి నాతో నీకే పని అని అంటే, ఆ సమయంలో మీ ఇంకాను రాలేదు అనుకున్నాను అని తల్లి ఆ పరిసయకులు చూసింది. అప్పుడు యేసు ప్రభు అన్నట, దాసరసం అయిపోయింది అయ్యా. ఆ కొన్న మనుషులు వచ్చారు గలిలయ దేశానికి. అప్పుడు మీలో ఏమున్నాయంటే ఏమి లేవు. ఆ పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు కూడా మీరు కూడా ఆ రాతి బాసలను 3 తోములకు 2 తోములు ఉన్నాయి కదా, పట్టుకొని అక్కడ ఉంచబడండి. అప్పుడు ఆ బావిలో నీళ్ళన్నీ నింపారంట. నింపి యేసు చెప్పగా వాటికి అంచెంచెలుగా ఉంచమని చెప్పారు యేసు. అలాగే ఉంచినప్పుడు అప్పుడు వారితో, మీరు ఇప్పుడు మరి ముంచి విందు ఉండి ఆ కొన్న జనాభా ప్రధాన ఎత్తలు తీసుకెళ్ళండి, వెళ్ళి వారు తీసుకుపోండి అంటే, అక్కడ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చింది? అబ్బా, ఎంత రుచిగా ఉంది, ఆహా ఏమి అని అంటే, ఆ నీళ్ళు ముంచి తీసుకుని పోయి పరిసరాలకు తెలిసినంతగా విందు ప్రధానులకు తెలుసుకుపోయింది. దాసరక్షం నీళ్ళు రుచి చూసి ఎంత రుచిగా ఎప్పుడు మేము చూడలేదు. పెళ్లి కుమారులకు పిలిచి ప్రతి వాడు మొదటిగా మంచి దాసరక్షం పోసి జన్లుగా మత్తుగా ఉంచావు. అందుకని మరి ఎంతో రుచిమైన ఎంత దాసరసం అని అక్కడ ఉన్న గలిలయ దేశానికి కానా అనే ఊరిలో యేసు మొదటిగా చూసింది క్రియ. మొదటిగా చూసింది ఏంటండి? క్రియ. ఏం క్రియ అండి? ద్రాక్షారసం నింపారు. అక్కడి నుంచి మరి నీళ్లు దాసరసముగా మార్చబడిన యేసుక్రీస్తు మరి ఎంతో ఆత్మీయంగా మొదటి వ్యక్తిగా క్రియ చేసిన బలపరచను. అందువలన శిశువులు ఆయనతో విశ్వసించారట. ఈ రోజుల్లో ప్రభుపక్షముగా మనం ఉంటున్నాం. యేసు మార్గములను నడుస్తున్నామా? మన ఆయన చెప్పింది చేస్తున్నామా? ఆయన మాట ఇచ్చి తప్పినవాడు కాదు. ఏమంటున్నాడు? నేను చెప్పింది చేయనని వింటున్నారు. ఈ రోజుల్లో వాక్యం సారంగా చెప్పింది మన 10 మందికి వినిపించే బోధ కావాలి, ఆయన నడిపించే బోధ కావాలి. ఏం పెట్టరా ఈ విషయం ఇక్కడ చూస్తుంటే, మరి అదే విషయములను మరి ఆయనతో చెప్పింది చెయ్యండి అనే మాటకి ఇంకో మాట ఉంది, చెప్తాను. మత్తయి సువార్త మరి 9:24 వెళ్ళిపోతాను చూడండి. 9:24 వెళ్తే అక్కడ చిన్న మాట ఉంది, మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. స్థలముని ఇయ్యండి, ఈ చిన్నది నిద్రించినది కానీ అక్కడ సరిపోయాను వారితో చెప్పగా వారు ఆయన ఆశించను. ఇదో మాట. ఇక్కడ మాట ఉన్న తర్వాత మరి ఇక్కడ 29 వెళ్తే వారు నమ్ముతున్నారు ప్రభువా అని ఆయనతో చెప్పును. అప్పుడు ఆయన వారి కనులు ముట్టి, మీరు నమ్మకపోయినా మీరు మరి కలుగుదరము అని చెప్తాను. వారి కన్నులు తెరబడను. అప్పుడు యేసు ఎవరికి తెలియకుండా చూసుకోండి వారి ఖండించను, ఆజ్ఞాపించను. దేవుడు చేసిన మేలు ఎవరు తెలియకూడదు. దేవుడు చేసిన మేలు సాక్ష్యంగా పూర్వముగా దేవుడికి చెప్పు. నువ్వు ఏ సన్నిధిలోకి వెళ్తున్నావో, ఏ సాక్షిగా నిలబెడుతున్నావో ఆ సాక్ష్యానికి ఉండాలి. అక్కడ ఉన్న మరి ఎంతమంది కూడా యేసు మరి వెళుచుండగా 2 గుడ్డివాళ్ళు వచ్చారు. దావీదు కుమారుడా
దావీదు కుమారుడా, మమ్మల్ని ఒక్కసారి నన్ను కనికరించవా అంటే ఆ ఇంట ప్రవహించిన గుడ్డివారు ఆయన ఎద్దకొచ్చి, యేసు, ఇది నేను చేయగలను, నువ్వు నిజంగా నమ్ముతున్నావా అంటే, నమ్ముతున్నాను, నమ్ముతా నీ వల్లతే సమస్తం నేను చేస్తా అని ప్రభువు వాగ్దానం ఇచ్చారు. ఈ రోజుల్లో మన వాగ్దాన ప్రకారముగా నిలబెట్టుకుంటా, దేవుడు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలి, ఆయన స్వతంత్రించుకోవాలి. పాతవారు కొత్తవారని కాదు. అక్కడ శిశువులు వెంబడించారు. ఎంతమంది వెంబడించినా నా ఇద్దరు రండి, చెప్పింది చెయ్యండి, ఆయన చెప్పిన ప్రకారం చేయాలి. ఆయన చిన్నవారు పెద్దవారు తొక్కుసోల, దేవుని సృష్టికి అందరూ సమానమైన పాతవారు స్నేహితులు ఉన్న ప్రేమతో పిలిచి ఉండాలి. ఇక్కడ ఏముందండి, మరి అక్కడ ఉన్న పెద్దవారు చిన్నవారు గుడ్డివారు ఎవరైనా సరే అందరూ ప్రేమించారు, పిలిపించాను. అక్కడ ఉన్న పిలిపించింది కనుక అక్కడ కేకల వేస్తగా ప్రవేశించగా గుడ్డివారు అందరూ వచ్చారట. యేసు ఇది మొదట చేయగలను, మీరు నమ్ముతున్నారు అని అనగా నమ్మిన వారు ఆయన విశ్వసించి అప్పుడు ఆయన కన్నులు ముట్టి నమ్ముకొని మీరు కనుక చెప్పిదేవును. అప్పుడు అందరిక యేసును చూసి ఆశ్చర్యకరించాడు. మరి దేవుడు చెప్పిన మాటలు మనం వినాలి. దేవుడు చెప్పిన మనం వింటేనే అద్భుతాల కార్యం చేసేవాడు. సమస్తమను ఆయన మన కోసం త్యాగం చేయాలని, మన కోసం ఆయన ఒక అద్భుతాల కార్యం చేయాలని, మన కోసం ఒక క్రియలు పెట్టాలని నమ్మాలి. అప్పుడు యేసు శిష్యులు చూసి వెళుతుండగా కొందరు దయ్యం ముట్టి వాళ్ళు ఉన్నారట. ఒక మగవాడు ఒక తీసుకుని వచ్చి దయ్యం ఎలగొట్టిన తర్వాత మగవాడు కూడా మరి మాట్లాడరు. జన సమూహంలో ఆశ్చర్యపోయారు. ఇజ్రాయేలు లాగా ఎన్నటికీ కనబడలేదు కనుక. కానీ యేసు జన సమూహముల మందిరములకు బోధించుడు, వాక్యము రాజ్యమును సువార్త ప్రకటించుడు, ప్రతి విధమైన రోగములకు ప్రతి విధములైన వ్యాధులకు స్వస్థపరిచేవాడు. సమస్తం పట్టణములకు గ్రామములకు సంసారం చేసి అక్కడ ఉన్న జన సమూహములు చూసి కాపురులేమే గొర్రెలేమే వాళ్ళు చెదిరిపోయి ఉన్న వారి మీద కనిపరిచి వాళ్ళు ఎక్కడ ఉన్న విస్తారమైన వారు పనివారు కొద్దిగా ఉన్నారట. అక్కడ జన సమూహములకు వచ్చారంట. ప్రియమిట్ల గలిలయ దేశానికి ఈ రోజుల్లో మనం జనము చూసి ప్రేమించాలి. జనము చూసి మన స్వస్థతలు దొరుకుతున్నాయా, ఆ స్వస్థతలు ప్రార్థన చేస్తున్నారు కదా, దేవుడి కార్యాలు చేస్తున్నారు కదా, మనం ఎంతో విశ్వాసం ఉండి దేవుడికి విశ్వాసంతో పెంచుతాం కదా, ఆ విశ్వాసంతో కదా మనకు ప్రార్థిస్తున్నాం కదా, మంచి కార్యం చేస్తున్నారని మన పొలాలు మనం ఎంత నెతుకుతున్నామో దేవుడు చేసిన మేలుని బట్టి ప్రార్థన చేసిన వాళ్ళు ఎప్పుడు దూరం పెట్టకూడదు. ఎందుకనుక చాలా మంది కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తారు, అలాంటి వాళ్ళని దూరం పెట్టకూడదు. వాళ్ళకు కూడా అప్పుడప్పుడు బోధించాలి, అప్పుడప్పుడు ప్రార్థించాలని చెప్పాలి. ప్రేమట్లరా యేసుక్రీస్తున్నాడు, నేను మొదట మీకు చెప్పింది చేయండి, అదే చెప్తున్నాడు ప్రభు. మరి ఈ విషయం మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మన అందరికీ స్వస్థత కావాలి. ప్రభు ఏం చేశాడు, అందరినీ పాపాత్ములు క్షమించడానికి స్వస్థలక గుడ్డువారు మోగవారు గలిలయ దేశానికి జన సమూహములకు ఒకంటే అక్కడ ఉన్నారు. 12 మంది శిష్యులు పంపుతూ వారికి ఆజ్ఞాపించారంట, ఇదిగో మీరు అన్యజనుల దారిలో ఉన్న వెళ్ళకండి, సమరయకు ఏ పట్టణంలోనికి ప్రవేశించకుండా కానీ ఇజ్రాయేల్ వంశములో నశించున్న గొర్రెలద్దకు వెళ్ళండి, వెలుచు పరలోకమునకు రాజ్యం ఉంది, అక్కడ సమస్య ఉంది, ప్రకటించండి, రోగులు స్వస్థపరచండి, చనిపోయిన వారికి లేపండి, కుష్టి రోగులకి శుద్ధిగా చేయండి, దయ్యములు వెళ్ళగొట్టండి, ఉచితంగా పొంది ఉచితంగా ఇవ్వండి. ఈ రోజుల్లోనూ ఉచితముగా మనం ప్రార్థిస్తున్నాం. ఉచితముగా దయ్యాలు ఎలగొడతాడు దేవుడు. ఉచిత వైద్యముగా మనం ఎంతమందో మహానీయులు చెప్తారు. అక్కడ వచ్చినాడు, వెండినైనా రాగైనా ప్రయాణ కొరకైనా వాళ్ళకి జోలులైనా రెండైనా అంగీలైనా చెప్పులైనా వెర్రి చేతకైనా సిద్ధపరచుకోండి, వారికి ఆహారం అంకని పాత్రుడుగా కానా. ప్రియమిట్లరా మన చేసే విధానాలను పెట్టి అక్కడ ఈ దేవుడు ఏ ఎగ్గడే ఉన్నాడు, ఏ ఎగ్గడైనా ఆయన శిశువులుగా బోధ కంటే ఆయన అధికుడు, ఆయన దాసుడుకు యజమానుల కంటే అధికుడు కాదు, శిశువుల కంటే బోధకుడి కంటే దాసులకు యజమానుడు ఉంచినలా చాలు. ఇంటి యజమాను అలాగే ఇంటిలోనే యజమాని ఎలా ఉంటాడో అలాగా తండ్రి మనకి అందరికంటే తండ్రి అని ఉండాలి. క్రీస్తు చేసుకు రాజ్యం కార్యములు యహాన సరసాలు ఉన్నప్పుడు విని రాబోయే వాడు నువ్వే కాదా అని యహాను బతులు చెప్పలేదా? నువ్వు యేసుక్రీస్తు నువ్వు రాజ్యానికి ఆయన
మరి ఆహ్వానం తప్పలేదా? మరి ఆయన పరిశుద్ధులు బాగు చేస్తానికి, పాపాలు క్షమించడానికి వచ్చాడు. ఇదిగో పరలోక తండ్రి ఈయన పరిశుద్ధకి ఈయన వచ్చాడు మన కోసం. మనం మనందరికీ ఒక మంచి పని చేయాలని, మనందరికీ మనకు త్యాగం చేయాలని, ఇదిగో ఈయన ప్రవర్తన యేసుక్రీస్తు ఈయన వచ్చాడు. ఈయనే నిజమైన లోకరక్షకుడు, మన పాపాలు క్షమించడానికి వచ్చాడని ఆనాడు యోహాను కూడా ప్రకటింపజేసి, మరి మొదటిగా మరి బాప్తిస్మ తీసుకున్నాక మొదటి వ్యక్తిగా మరి కాలిబావుల నీళ్ళతో నింపి మొదటి చేశారు. మరి రెండోదిగా నీళ్ళు కూడా మరి గుడ్డివారు ఆ పాప మరి వ్యాధితో ఉంటే, జ్వరంతో బాధపడితే మరి స్వస్థపరచలేదా? అలాగే దేవుడు చేసిన కార్యాలు మర్చిపోకూడదు. ప్రియమిట్లరా, సహోదరులారా, ఈ విషయం మనం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ప్రార్థన. పరలోక తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడ, వందనాలు తండ్రి. ఆయన మీతో చెప్పినది చెయ్యండి అన్న మాటకు ప్రభా మాకు ఇచ్చే వందనాలు. ఏసునామమున పరలోక తండ్రి, నీ రాజ్యము నీ చిత్తం నెరవేర్చిన గాక. నాయన ఈ వాక్యము మాకు ఇచ్చిన వందనాలు. అనేక బిడ్డలు ప్రభు వెలిగించబడినట్ల కన్నా సహాయం దయచేయని, ఆదరించి ప్రేమించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పీఠంలో వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి అందరికీ వందనాలు.